లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. హల్లెలూయా. దేవుడు యెరూషలేములో ఉన్న ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట ఏంటంటే, నేను ఈ కాలంలో మీకు మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక మీరు భయపడొద్దు. మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు మేలు చేసే దేవుడు. ఎప్పుడునూ ఎవరికి ఆయన కీడు చేసేవాడు కానే కాదు. ఆయన మేలులు చేయిచు సంచరించే దేవుడు, మేలు చేసే దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎంతో మందికి ఆయన మేలు చేశాడు. కుంటివారు వచ్చారు, వారికి దేవుడు కాళ్ళు ఇచ్చాడు. మోగవారు వచ్చారు, వాళ్ళకి దేవుడు మాటనిచ్చాడు. పక్షవాత రోగంతో బాధపడే వాళ్ళు వచ్చారు, వాళ్ళని దేవుడు మంచాల్లో నుండి పైకి లేపి నడిపించాడు. కుష్టు రోగులు వచ్చారు, వారికి దేవుడు సహాయం చేశాడు, వాళ్ళను ముట్టి బాగు చేశాడు. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు, దెయ్యపు శక్తుల నుండి దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. ఆయనను గురించి బైబిల్లో మత్తయి సువార్తలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన మేలు చేయుచు సంచరించుచున్న దేవుడు అని రాసి ఉంటుంది. మేలులు చేయుచు తిరిగాడంట ఆయన. అందరికీ మేలే చేశాడు. ఆయన మేలు చేసే దేవుడు, మంచి చేసే దేవుడు. ఇక్కడ కూడా దేవుడు ఎవరికి చెప్తున్నాడంటే, యెరూషలేములో ఉన్న ప్రజలకు చెప్తున్నాడు, యూదా ప్రజలకు చెప్తున్నాడు, ఇక మేలు చేసే సమయం వచ్చింది. ఈ కాలమున నేను యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడొద్దు. చూడు, అంటే ఇంతకు ముందు కాలంలో ఏం జరిగిందంటే వాళ్ళకి అంతా కీడే జరిగింది. యెరూషలేములో ఉన్న ప్రజలకు కానివ్వండి, యూదా ప్రజలకు కానివ్వండి, అంతా కీడే జరిగింది, నాశనమే జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఓటమే వారికి ఎదురైంది. దేవుని సన్నిధి వాళ్ళకి దూరంగా ఉందండి. అప్పుడు వాళ్ళకి అంత కీడు జరిగింది, అన్ని సమస్యలు వచ్చాయి, అంత నాశనం వచ్చింది. కుటుంబాల్లో ఏమాత్రం నెమ్మది లేదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని భయంకరమైనటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ కాలమున నేను మీకు మేలు చేస్తాను, దేవుడు చెప్తున్నాడు. ఈ కాలమున నేను నీకు మేలు చేస్తాను. ఆయన మేలు చేసే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి ఏ వ్యక్తి అయితే తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి నేను పాపినని గ్రహిస్తాడో, ఇక మీదట నేను పరిశుద్ధంగా బ్రతకాలి అని ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో, ఆయన పాదాలు పట్టుకొని ఆయనలాగా బ్రతకడానికి ఏ వ్యక్తి ఇష్టపడతాడో, ఆ వ్యక్తులకి దేవుడు ఎప్పుడూ కూడా మేలే చేస్తాడు. నేను మీకు మేలు చేస్తాను, భయపడొద్దు అని దేవుడు చెప్పాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, భయపడొద్దు. దేవుడు ఉన్నాడు. ఈ కాలమున ఆయన ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. భయపడొద్దు. ఇది దేవుని వాగ్దానంగా తీసుకో, దేవుడిచ్చిన వాగ్దానం. ఆ రోజు యెరూషలేములో ఉన్న ప్రజలతో, యూదా ప్రజలతో దేవుడు మాట్లాడాడు, ఈ కాలమున నేను మీకు మేలు చేస్తాను, భయపడొద్దని. అదే వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తప్పకుండా మీకు మేలు చేస్తాడు, భయపడొద్దు. కానీ మనం ఎలా ఉంటే మేలు చేస్తాడో కూడా ఆ కింద వచనంలో రాయబడి ఉంది సుమా. చూడండి 16వ వచనం. మీరు చేయవలసిన కార్యములేమనగా, చూడండి, నేను మేలు చేస్తాను, మీరు భయపడొద్దు. కానీ మీరు చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. చెప్పండి, మీరు చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. అవేవనగా
ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. చూడండి, ప్రతివాడు కూడా తన పొరుగువారితో ఏమి మాట్లాడాలంట? సత్యమే మాట్లాడాలి. ఈరోజు అందరూ అబద్ధాలే మాట్లాడుతున్నారు. క్రైస్తవులు అని చెప్పుకునేవాళ్ళు అబద్ధాలే ఆడుతున్నారు. సేవకులు అని చెప్పుకునేవాళ్ళు అబద్ధాలే ఆడుతున్నారు. బైబిల్ గ్రంథాన్ని చంకన పెట్టుకున్న వాళ్ళు అబద్ధాలే ఆడుతున్నారు. ప్రతి ఆదివారం తప్పకుండా మందిరానికి వచ్చేవాళ్ళు అబద్ధాలే ఆడుతున్నారు. అబద్ధాలు ఆడే వాళ్ళకి దేవుడు ఎప్పుడు మేలు చేయడు సుమా. బైబిల్ చెప్తుంది, ప్రతి వాడు తన పొరుగు వారితో సత్యమే పలకాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. చూడండి, ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చాలి. చూడండి, సత్యం ఉండాలి, సమాధానం ఉండాలి, న్యాయం ఉండాలి. ఈ మూడు దేవుడు కోరుకుంటున్నాడు. సత్యాన్నే పలకాలి, సమాధానపరచాలి, న్యాయం చేయాలి. అన్యాయస్తులకు దేవుడు తోడుగా ఉండడు. బైబిల్ అంతా కూడా ఇదే చెప్తుంది. అన్యాయస్తులకు దేవుడు సహాయం చేయడు. అన్యాయస్తులకు దేవుడు ఏ మేలు చేయడండి. ఎవరిని మనం అన్యాయం చేయకూడదు. అవసరమైతే ₹1 నష్టపోండి, తప్పేమీ లేదండి. కానీ అన్యాయం చేయకూడదు, దోపిడీ చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. బైబిల్ నేర్పించే నగ్న సత్యాలండి. చాలామందికి ఈరోజు తెలియక యేసు ప్రభు అంటే బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వెళ్ళటమే, యేసు ప్రభు అంటే తెల్ల బట్టలు వేసుకోవటమే అంటారు. యేసు ప్రభుని నమ్మిన పిల్లలంటే ఇంక వీళ్ళు ప్రాణం పోయినా అబద్ధం చెప్పరు అనే సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రతివాడు పొరుగు వారితో సత్యమే పలకాలి. ₹1 నష్టపోయినా సరే అబద్ధం ఆడటానికి మాత్రం వీలు లేదని బైబిల్ మనకు తెలియజేస్తుంది. చూడండి, సత్యాన్నే మాట్లాడాలి, సమాధానకరమైన వాతావరణం కల్పించాలి. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమాధానం కలగాలి. గొడవలు పెట్టడం, సమస్యలు రేపటం అలా చేయకూడదు. సమాధానపరచాలి. చూడండి, పొరుగువారితో సత్యమే మాట్లాడాలి, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చాలి. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చూడండి, పొరుగువాని మేలే కోరుకోవాలి, పొరుగువానికి అవసరమైతే సహాయం చేయాలి, అంతేకాని దురాలోచనలు చేయకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళు పాడైపోతే బాగుండు, వాళ్ళు ఏమీ లేనోళ్ళు అయిపోతే బాగుండు, ఎప్పుడు అలా కోరుకోకూడదు. దేవుని పిల్లలుగా ఈ మూడు దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. సత్యమే మాట్లాడాలి, మనం ప్రతి మనిషికి సమాధానకరంగా మారాలి. మూడోది, మన ఇంటి దగ్గర న్యాయపు తీర్పులే జరగాలి, అన్యాయపు తీర్పులు జరగటానికి వీలు లేదు. ఈ మూడు మనం చేస్తే దేవుడు ఇక నుండి ఈ కాలం అంతా కూడా, ఈ మిగిలిన కాలం అంతా కూడా మీకు మేలే చెయ్యను గాక. బైబిల్లో ఆ మాట రాయబడింది. నేను మీకు మేలు చేస్తాను ఈ కాలమున, ఇక మీరు భయపడద్దు. ఎప్పుడు మేలు చేస్తాడంటే మనం సత్యాన్ని అనుసరించినప్పుడు, న్యాయంగా బ్రతికినప్పుడు, సమాధానకరమైన వాతావరణాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరి కుటుంబాల్లో దేవుడు మేలు చెయ్యను గాక. ఆయన మేలు చేయాలి అంటే మనం ప్రతి మనిషితో కూడా సత్యాన్నే చెప్పాలి, న్యాయంగానే ఉండాలి, సమాధానంగా ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు, మీకు కూడా మేలు చెయ్యను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ కాలమున యెరూషలేము వారితోనూ యోధా వారికి నేను మేలు చేయను ఉద్దేశించి ఉన్నాను గనక భయపడొద్దు అన్నారు. నిజమేనాయనా, యెరూషలేము అంటే మీ సన్నిధిలో ఉన్న ప్రజలు, నీ ప్రజలకు నువ్వు ఖచ్చితంగా మేలు చేస్తావు. నువ్వు మేలు చేయను ఉద్దేశించిన దేవుడివయ్యా. ఎంతమంది బిడ్డలైతే నా కుటుంబంలో మేలు చెయ్యండి అయ్యా అని ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తున్నారు, వారందరి కుటుంబాల్లో మీరు మేలు చెయ్యండి అయ్యా. మేలు మీరు చేయాలి అంటే ప్రతి వ్యక్తి పొరుగు వారితో సమాధానంగా ఉండాలి, సత్యమే పలకాలి, న్యాయాన్నే అనుసరించి నడవాలి అని లేఖనం మాకు తెలియజేస్తుంది. ఎంతమంది బిడ్డలు నీ మాటలను అంగీకరిస్తున్నారో వారందరూ కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకొందురుగాక, న్యాయమును అనుసరించి నడుచుకొందురుగాక.
వారు వెళ్ళిన ప్రతి స్థలంలో సమాధానకరమైన వాతావరణమే కనబడును గాక. అట్టి కృపతో ప్రతి బిడ్డని మీరు నింపండి. ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు అంగీకరిస్తున్నారో వారందరి కుటుంబాల్లో మేలు జరుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉదయకాలపు ఆశీర్వాదాలు, దీవెనలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి దయచేయండి. ఈ రోజంతా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, పని బాటల్లో తోడుగా ఉండండి. ఏ కీడు ఏ బిడ్డను అంటకుండా మీరు కాపాడండి. ప్రతి కీడు మీ నామంలో కొట్టివేయండి. మీ సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచి మీరు సహాయము చేయమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.